హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. రోజు దోశలు తిని విసిగిపోయి ఉన్నారా? అయితే మిగిలిపోయిన దోశ పిండితో ఒక్కసారి ఈ చిట్టి పునుగులు ట్రై చేయండి. దోశ బాటర్ తీసుకొని దానిలో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను సాఫ్ట్గా రావడం కోసం. 1 స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఈ పునుగులు క్రిస్పీగా రావడం కోసం మైదా పిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పిండిని కొంచెం తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయంగానే కదపకూడదు, కొంచెం దూరంగా యాడ్ చేసుకోండి, లేకపోతే అతుక్కుపోతాయి. ఇప్పుడు 2 మినిట్స్ ఉన్న తర్వాత పక్కకు కదుపుకోవాలి. ఇప్పుడు అంటే స్టైల్ కొద్దీ జనరేషన్ మారే కొద్దీ ఇప్పీలు మ్యాగీలు అని ఇన్స్టంట్ ఫుడ్కి అలవాటు పడ్డాం. కానీ చిన్నప్పుడు అలా వర్షం పడుతుంటే అమ్మ వేడిగా పునుగులు బజ్జీలు వేసుకొస్తే ఏం తెలిసేది కాదు. అప్పుడేమో ఇడ్లీ పెడతారా అమ్మ, దోశ వేస్తారా అమ్మ, ఉప్మా పెడతా అంటే ఎప్పుడు చూడు నీ ఇడ్లీ గోల నీ దోశ గోల అంటూ వచ్చాము. ఇప్పుడు ఆఫీసులు అని చెప్పి ఇళ్ళ దగ్గర లేకుండా పొద్దున్నే హడావిడిగా ఒకరోజు తిని ఒకరోజు తినక వెళ్తుంటే ఇప్పుడు తెలుస్తుంది. కనీసం అప్పుడు తిందు రామ్మ అని బతిలాడితే కూడా పోలేదు. అలా తినాలన్నా కానీ చేసి పెట్టేవాళ్ళు లేదు. ఏంటో ఈ ఉరుకులు పరుకులు జీవితం ఏమీ అర్థం కాదు. తినాలన్నా టైం ఉండదు, టైం ఉన్నా చేసుకొని తినే ఓపిక ఉండదు. అందుకే మీరు కూడా అమ్మలు చేసి పెట్టినప్పుడు బుద్ధిగా తినేసేయండి. వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా చిట్టి పునుగులు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.